కేంద్ర ప్రభుత్వం 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించింది. దేశంలోని పౌరులకు వారు వివిధ విభాగాల్లో అందించిన సేవలకు గాను పద్మ అవార్డులు అందిస్తారు. ఈ అత్యున్నత పౌర పురస్కార అవార్డులను 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులుగా అందిస్తారు. సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, కళ, సైన్స్, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంజనీరింగ్, క్రీడలు, వైద్యం, సాహిత్యం, విద్య, పౌరసేవ వంటి విభిన్న రంగాల్లో అందించిన అత్యుత్తమ ప్రతిభకు ఈ 3 అవార్డులను అందిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్రం పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది. నటి వైజయంతిమాల, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు పద్మ విభూషణ్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్లకు పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించింది. దేశంలోని పౌరులకు వారు వివిధ విభాగాల్లో అందించిన సేవలకు గాను పద్మ అవార్డులు అందిస్తారు. ఈ అత్యున్నత పౌర పురస్కార అవార్డులను 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులుగా అందిస్తారు. సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, కళ, సైన్స్, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంజనీరింగ్, క్రీడలు, వైద్యం, సాహిత్యం, విద్య, పౌరసేవ వంటి విభిన్న రంగాల్లో అందించిన అత్యుత్తమ ప్రతిభకు ఈ 3 అవార్డులను అందిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్రం పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది. నటి వైజయంతిమాల, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు పద్మ విభూషణ్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్లకు పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది.